పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లుకి సమీపంలో ఒక 10 కిలోమీటర్లకి లోపల ఉన్నటువంటి దేవాలయం మన ఊరు వచ్చేసి లక్ష్మీపాలెం అండి. ఇది ఈ లక్ష్మీపాలెంలో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. మనకు ఈ అర్ధనారీశ్వర జ్యోతిస్వరూపలింగం అండి. సగభాగం తెలుపుగా ఉంటుంది, సగభాగం ఎరుపుగా ఉంటుంది. అర్ధనారీశ్వర లింగం అండి. ఇది వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగం. కాశీ నుంచి తీసుకొచ్చి ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి. మనకు ఈ యొక్క దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉంటుందండి. మీరు ఇప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళారు కదండి, ఆ యొక్క గోదావరిని దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గోదావరి వచ్చేసరికి దక్షిణం వైపుగా ఉందండి. అదేవిధంగా ఈ యొక్క గోదావరిని దక్షిణ కాశీగాను, అదేవిధంగా తూర్పు నుంచి పడమరంగా కూడా మనకు ప్రవాహం చేస్తుందండి. కాశీలో ఏ విధంగా అయితే మనకు గంగా నది ప్రవహిస్తుందో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క గోదావరి కూడా తూర్పు నుంచి పడమరంగా ప్రవహించడం జరుగుతుందండి. కనుక మనం ఇక్కడ దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం వచ్చేసరికి శ్రీ అర్ధనారీశ్వర స్వరూప అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారండి. స్వామివారిని మనం అర్ధనారీశ్వర లింగం అండి. ఏకలింగంగా మనకు అమ్మవారు అయ్యవారు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవి వారు ఈ యొక్క జ్యోతిస్వరూపలింగాన్ని స్వామివారిని అమ్మవారిని కూడా వశిష్ఠుల వారు ప్రతిష్ఠించడం జరిగిందండి. ఎప్పుడూ కూడా 365 రోజులు కూడా నిత్యము స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు, ఉదక శాంతులు, నక్షత్ర శాంతులు
ఎన్నో జరుగుతూ ఉంటాయండి. శివరాత్రి వచ్చేసరికి చాలా విశేషంగా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. కోకొలలుగా స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకుని సంతానాన్ని కలిగినటువంటి వారు, వివాహాలు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయించుకుని వివాహం ఆలస్యమవుతున్న వారందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా వివాహము, అదేవిధంగా ఉద్యోగాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా రావడం జరిగిందండి. స్వామివారు చాలా సత్యమైనటువంటి నిదర్శనం చూపించేటటువంటి పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అర్ధనారీశ్వర స్వరూప అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు చాలా విశిష్టత కలిగినటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలండి మనవి. అర్ధనారీశ్వర స్వరూప అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి గురించి, అదేవిధంగా వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ యొక్క అర్ధనారీశ్వర స్వరూప అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని, అదేవిధంగా ఈ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా మనకు వశిష్ఠ మహర్షుల వారే ప్రతిష్ఠించడం జరిగిందండి. కావున చాలా సత్యమైనటువంటి ప్రత్యక్ష దర్శనాన్ని వెంటనే చూపించేటటువంటి స్వామివారిద్దరూ కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చాలా మోస్ట్ పవర్ఫుల్ దేవుడండి మనకి ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చేసరికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా షష్ఠికి విశేషంగా భక్తులందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. సంతానం కలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక సంతానాన్ని కోకొలలుగా స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకుని సంతానాన్ని కలిగినటువంటి వారు, వివాహాలు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయించుకుని వివాహం ఆలస్యమవుతున్న వారందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా వివాహము, అదేవిధంగా ఉద్యోగాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా రావడం జరిగిందండి. స్వామివారు చాలా సత్యమైనటువంటి నిదర్శనం చూపించేటటువంటి పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు